ఈ రోజు నుంచి అంటే 24, 25 తేదీల్లో హైదరాబాద్ నాంపల్లిలో బీజేపీ పార్టీ ఆఫీస్‌లో మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు దీక్ష చేపట్టారు. దానికి మెయిన్ దీక్ష చేపట్టిన ఉద్దేశ్యం ఏంటంటే ఫీజు బకాయి, బీజేపీ లడాయి. అంటే మన పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఇప్పుడు చూస్తే వాళ్ళకి వాళ్ళ పిల్లలే ఆస్తి, వాళ్ళు చదివే చదివే భవిష్యత్తు. ఇలాగా అనుకున్నప్పుడు ఎప్పటినుంచో ఉన్న ముఖ్యమంత్రులు గాని, ప్రధానమంత్రులు గాని అందరూ ఆలోచించి ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాన్ని, స్కాలర్‌షిప్పులు ఇలాంటివన్నీ ప్రవేశపెట్టారు చదువుకోవడానికి. కానీ ఈరోజు ప్రభుత్వాలు అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అదొక 8,000 కోట్లు బాకీ పెట్టారు. ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించకుండా, స్కాలర్‌షిప్పులు చెల్లించకుండా. ఇప్పుడు కొత్తగొచ్చిన ప్రభుత్వం గత 2.5, 3 సంవత్సరాలు కలిపేసి మొత్తం కలిపి 14,000-15,000 కోట్లు చేశారు. ఇవన్నీ కట్టకపోతే ఈరోజు సర్టిఫికేట్‌లు వచ్చే పరిస్థితి లేదు. అలాగే సర్టిఫికేట్‌లు రాకపోతే ఉద్యోగాలకు అప్లై చేసే పరిస్థితి లేదు. సరే ఇవన్నీ ఇప్పుడు ఎవరు చెల్లించాలి? దీని గురించి కోర్టుకెళ్తే మొన్న జూలై 26వ తారీఖు హైకోర్టు తీర్పిచ్చింది. ఆగస్టు 15 లోపు చెల్లించండి అని. వీళ్ళు కూడా గవర్నమెంటోళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా 2,000 కోట్లు అడ్వాన్స్ ఇస్తా అన్నారు. అది ఇవ్వలేదు. ఆగస్టు 15 కల్లా చెల్లించలేదు. ఇప్పుడేమో నోటిఫికేషన్‌లని మీరే చెప్తారు. నోటిఫికేషన్‌లు పడుతున్నాయి. ముందు రెడీగా ఉండండి. ఎగ్జామ్‌లు రాయండి. జాబులు కొట్టండి అంటారు. అక్కడేమో ఆ ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ ఈ ప్రాబ్లమ్ ఉంది. మీరు అది లేకుండా, ఇది లేకుండా ఇవాళ అప్లై చేయమంటే జాబులు ఎక్కడి నుంచి కొడతారు పేద మధ్యతరగతి కుటుంబాలు? ఇదంతా ఆలోచించాలి. ఆలోచించాలి. ఇలాంటివి మీరు ఆలోచించట్లే కాబట్టే ఈరోజు బీజేపీ పార్టీ బయటకొచ్చి ఈరోజు దీక్ష చేస్తుంది. ఇప్పటికైనా మీకు సిగ్గు రావాలి. అదే కాకుండా మొన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. పేపర్ లీక్ అయింది. నీట్ పేపర్ అని చెప్పేసి ఢిల్లీలో పెద్ద ధర్నా చేశారు. ఈరోజు మీరు ఇక్కడ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు మీ సమాధానం ఏంటి? మీరు కూడా రాజీనామా చేయండి. ఈరోజు ఫీజులు రిలీజ్ చేయట్లేదు. మీ చేతిలో గవర్నమెంట్ ఉంది. మీ చేతిలో బడ్జెట్ ఉంది. మీరు ఫీజు బకాయిలేమో రిలీజ్ చేయరు. దీనివల్ల పిల్లలకి ఇబ్బంది అయితే ఇప్పుడు మేము చెప్తున్నాం బీజేపీ తరఫున. ఈ 2 రోజుల దీక్ష వల్ల మేము చెప్తున్నాం. మీరు రాజీనామా చేయాలి. అలాగే మీరు చేయడమే కాకుండా ఇప్పటి వరకు బకాయిలు ఎన్నున్నాయి? ఏ శాఖ ఎంతున్నాయి? ఏంటి వైట్ పేపర్ మీద మొత్తం తీసి మొత్తం సబ్మిట్ చేయండి. అన్ని పార్టీలకి ఇవ్వండి. అలాగే వాళ్ళ బకాయిలన్నీ తక్షణం చెల్లించండి. ఒక షెడ్యూల్ రిలీజ్ చేయండి. అలాగే విద్యార్థులకి నెక్స్ట్ టైమ్ స్కాలర్‌షిప్‌లు ఏ టైంలో ఎప్పుడు పడతాయని అది కూడా ఒక టైమ్ లైన్ ఇవ్వండి. ఇలాంటి డిమాండ్‌లన్నీ ఈరోజు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. దీనికి ఉన్న ప్రజలందరూ, విద్యార్థులందరూ సహకరించి ఈరోజు బంద్‌లో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా బీజేపీ తరపున, తెలంగాణ బీజేపీ పార్టీ తరపున, తెలంగాణ బీజేపీ ఎస్టీ మోర్చా తరపున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పోరాటం ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలుపుకుంటూ ముగిస్తున్నాం.